హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఇన్ తెలుగు. ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్లో ఎగ్జాంపుల్స్ 1 నుంచి 35 ఉన్నాయి. అయితే వాటిని పార్ట్ 1, పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది పార్ట్ 3. ఎక్సర్సైజ్లో ఉన్న బిట్స్ వరుసగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Mr. Kashyap purchased an air conditioner for 12,000 and sold it for 15,000. What was the profit percentage? కశ్యప్ అనే వ్యక్తి 12,000కి ఎయిర్ కండిషనర్ కొని దాన్ని 15,000కి అమ్మితే అతని లాభశాతం ఎంత అన్నాడు. 12,000కి కొని 15,000కు అమ్మితే 3,000 లాభం వస్తుంది కదా. ఆ 3,000ని పర్సంటేజ్ కనుక్కోవాలంటే కొన్న వేల మీద కనుక్కోవాలి. సిపి కాస్ట్ ప్రైస్ మీద. సో ఇంటూ 100 రాస్తే పర్సంటేజ్ వస్తుంది. 3 zeros క్యాన్సిల్, 3 తోటి 4 టైమ్స్ 4 చేత 25. సో 25% అనేది ప్రాఫిట్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ప్రాఫిట్ విచ్ ఈస్ ది బెస్ట్ ట్రాన్సాక్షన్? 4 ఆప్షన్లు ఇచ్చాడు. ప్రతి ఆప్షన్లో సిపి కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ ఇచ్చాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఆ 4 ఆప్షన్లో దేనికి ఎక్కువ ఉందో మనం కనుక్కోవాలి. దీన్ని నేను షార్ట్ కట్లో చెప్తాను. ఫస్ట్ సిపి 36 ఇచ్చాడు కదా. సిపి 36, ప్రాఫిట్ 70 ఇచ్చాడు. సో ఇదేమో కొన్న వేల, లాభమేమో 17. డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే 2/17 వస్తుంది. 17 తోటి 2 సార్లు కదా, 17 34, రిమైండర్ 2, డినామినేటర్లో 17. అలాగే రెండోది కూడా చేయండి. 50/24, 2/24 వస్తుంది. అలాగే నెక్స్ట్ 40/19 ఈజ్ ఈక్వల్ టు 2/19. నెక్స్ట్ 60/29, 2/29 వస్తుంది. సో ఇప్పుడు చూడండి, అన్నీ ఇక్కడ 2లే ఉన్నాయి. అన్నీ 2లే ఉన్నాయి. ఇంకొక నెంబర్ కానీ ఏదైనా ఎక్కువ ఉంటే డైరెక్ట్గా మనం చెప్పేసేయచ్చు అది చూడగానే పెద్దది అని. సో ఇక్కడ న్యూమరేటర్లు కూడా అన్నీ 2లే ఉన్నాయి చూడండి, ఈక్వల్గా ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఏది అన్నిటికంటే పెద్ద పర్సంటేజీ అంటే ఇక్కడ ఉన్న వాటిలో డినామినేటర్స్లో ఏది పెద్ద అంకె ఉంటుందో అదే ఎక్కువ పర్సంటేజీ ఉంటుంది, ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఇక్కడ 29 అనేది అన్నిటికంటే పెద్దది కాబట్టి సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇఫ్ బుక్స్ బాట్ ఎట్ ప్రైజెస్ రేంజింగ్ ఫ్రమ్ 200 to 350 ఆర్ సోల్డ్ ఎట్ ప్రైజెస్ రేంజింగ్ ఫ్రమ్ 300 to 425, వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ పాసిబుల్ ప్రాఫిట్ దట్ మైట్ బి మేడ్ ఇన్ సెల్లింగ్ 8 బుక్స్? కొనేటప్పుడేమో 200 నుంచి 350 మధ్యలో కొనుక్కొని అమ్మేటప్పుడు 300 నుంచి 425 మధ్యలో అమ్మాలంట. అయితే 8 బుక్స్ అలాంటివి అమ్మితే సాధ్యమయ్యే ఎక్కువ లాభం, మ్యాక్సిమం ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 200 నుంచి 350 వరకు ఉన్నాయి. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 300 నుంచి 425కి అమ్మాలి అని ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు మనకి ఎక్కువ లాభం రావాలంటే ఏదైనా వస్తువుని చాలా తక్కువకి కొనుక్కొని చాలా ఎక్కువకి అమ్మినట్లయితే లాభం ఎక్కువగా ఉంటుంది, డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే కొనేటప్పుడు మనం 200 కొని ఒక్కొక్కటి అమ్మేటప్పుడు 425కి అమ్మితే చూడండి మొత్తం లాభం ఒక్క బుక్కు వచ్చేసరికి 225 ఉంటుంది. అలాంటివి 8 బుక్స్ అమ్మితే ఎంత లాభం ఉంటుంది అని అన్నాడు. సో కొనేటప్పుడు 200, 8 బుక్స్ కదా, 8 బుక్కులు కొనాలి. 8 200లో 1600, ఇదేంటి సిపి. అలాగే 8 బుక్కులు అమ్మాలి. ఒక్కొక్కటి 425కి అమ్మితే 8 4 32, 8 25లో 200, 3400 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి అప్పుడు ప్రాఫిట్ ఎంత అంటే తీసేస్తే 1800 అనేది ప్రాఫిట్ అవుతుంది. మ్యాక్సిమం పాసిబుల్ ప్రాఫిట్ 1800 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. A shopkeeper bought an article for 2090.42 approximately. What will be the percentage profit if he sold that article for 2605.58? అయితే ఒక అతను కొనేటప్పుడేమో 2090 రూపాయల 42 పైసలకి కొన్నాడు. అమ్మేటప్పుడేమో 2000
602.58కి అమ్మాడు. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ప్రాఫిట్ అవుతుంది. సో దీన్ని మనం అప్రాక్సిమేట్గా తీసుకుందాం. అప్రాక్సిమేట్గా తీసుకుంటే ఇది 2100 అనుకోండి, ఇక్కడ వచ్చేసరికి 2600 అనుకోండి. ఇది ఇప్పుడు ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది రెండిట్లోంచి ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే 500 అనేది ప్రాఫిట్ అవుతుంది. 500 ప్రాఫిట్ అయితే ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో కనుక్కోవాలి. 500 బైలో సిపి 2100 ఇంటూ 100. సో చూడండి, 500 2100లో దగ్గరగా అంటే 2000గా తీసుకోండి. దీన్ని 4 టైమ్స్ పోతుంది. 4 చేత క్యాన్సిల్ చేస్తే 25. సో 25% అనేది దాదాపుగా 25% అనేది ప్రాఫిట్ అవుతుంది. ఆప్షన్స్లో కూడా చూడండి, రౌండ్ ఫిగర్ వాల్యూసే ఇచ్చాడు కానీ పాయింట్స్లో కానీ ఇంకా 26, 27 అలా ఇవ్వలేదు కాబట్టి 25 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ an article is 7,840 rupees. What should be the selling price of the article so that there is a profit of 7%? సో ఫస్ట్ ఒక వస్తువు యొక్క రేటు 8,740 అంట, దాని యొక్క కొన్న వెల. అయితే దాన్ని ఎంతకు అమ్మితే 7% లాభం వస్తుంది, 7% ప్రాఫిట్. సో దీన్ని అమ్మేటప్పుడు ఏం చేయాలి, 7% ప్రాఫిట్ కాబట్టి 107 తీసుకోవాలి బై 100. సో క్యాన్సిల్ చేస్తే 784 ఇంటూ 107 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 8388.80 వస్తుంది. సో 8,388 రూపాయల 80 పైసలకి అమ్మితే 7% ప్రాఫిట్ అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6. Rajesh purchased a mobile phone for 5,400 and a refrigerator for 9,600. He sold the mobile phone at 3/4 of its cost price and the refrigerator at 1/3 of its cost price. What was the profit or loss? అతను ఏం చేశాడంటే మొబైల్ ఫోన్ ఎమ్మని రాస్తున్నాను, 5,400కి కొన్నాడు. అయితే రిఫ్రిజరేటర్నేమో 9,600కి కొన్నాడంట. మరి అమ్మేటప్పుడు మొబైల్ ఫోన్ని ఆ ఫోన్ యొక్క కొన్న ధరలో 3/4 వంతుతోటి అమ్మాడు. 3/4 వంతుకి అమ్మాడు. 3/4 అంటే 3/4 అని. సో క్యాన్సిల్ చేస్తే 1 2 1 3 50 1350 ఇంటూ 3 4050 వస్తుంది. అలాగే రిఫ్రిజిరేటర్ని ఎలా అమ్మాడంటే 1/3 అని అన్నాడు. 1/3 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో 1/3 అంటే 3 ఇంటూ 1 3 ప్లస్ 1 4/3 అవుతుంది. సో 4/3కి అమ్మాడు అంటే ఎక్కువకి అమ్మినట్టు. ఇక్కడేమో 3/4 అంటే ఒకటి తగ్గించి అమ్మాడు. క్యాన్సిల్ చేస్తే 3,200 అవుతుంది. 3,200 ఇంటూ 4, సో 12,800 అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ లాసో చూడండి. ఇక్కడ వచ్చేసరికి 5,400 కొని 4,050కి అమ్మితే లాస్ ఎంత వస్తుంది అంటే 1,350 లాస్ వస్తుంది. మైనస్ పెట్టాను లాస్ కాబట్టి. ఇక్కడ చూడండి, 9,600 కొని అమ్మేటప్పుడేమో 12,800కి అమ్మాడు. ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసరికి 3,200 వస్తుంది. 3,200. సో నష్టం కన్నా లాభం ఎక్కువ ఉంది కాబట్టి అతనికి రెండింటి మీద లాభమే వస్తుంది. 3,200లో నుంచి 1,350 తీసేస్తే 1,850 1850 రూపీస్ అనేది అతని ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. Rajni purchased a mobile phone and a refrigerator for 12,000 and 10,000 respectively. She sold the refrigerator at a loss of 12% and the mobile phone at a profit of 8%. What is her overall loss or profit? రజని ఒక మొబైల్ ఫోన్ని ఒక రిఫ్రిజిరేటర్ని కొన్న వెలలో ఇచ్చాడు. చూడండి, మొబైల్ ఫోన్ ఏమో 12,000కి కొన్నది, రిఫ్రిజిరేటర్నేమో 10,000కి కొన్నది. అయితే అమ్మేటప్పుడు చూడండి, షీ సోల్డ్ రిఫ్రిజిరేటర్ ఎట్ ఏ లాస్ ఆఫ్, రిఫ్రిజిరేటర్నేమో 12% లాస్కి అమ్మింది. అయితే మొబైల్ ఫోన్ ఏమో 8% ప్రాఫిట్కి అమ్మింది. సో ఇందులో 12% అంటే ఎంత? 12% అంటే 10,000లో 12% అంటే ఎంతో చూడండి,
1% అంటే 100, 12% అంటే 1200. అలాగే ఇక్కడ 12,000లో 8% అంటే ఎంతో చూడండి. 8% ప్రాఫిట్ కమ్మింది కదా. సో 1% అంటే 120, 8% అంటే 12 into 8, 960. 960 లాభానికేమో మొబైల్ ఫోన్ అమ్మింది, 1200 నష్టానికేమో రిఫ్రిజిరేటర్ని అమ్మింది. ఇప్పుడు లాభమా నష్టమా అంటే నష్టం ఎక్కువగా ఉంది కాబట్టి ఆమెకి నష్టమే వస్తుంది. సో ఇదేమో +960, ఇదేమో -1200. తీసివేస్తే ఎంత వస్తుంది? 240 రూపీస్ లాస్ వస్తుంది ఆమెకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మోహన్ లాల్ purchased a TV set for 12,500 and spent 300 on transportation and 800 on installation. At what price should he sell to as to earn an overall profit of 15%? మోహన్ లాల్ ఒక టీవీని 12,500కి కొన్నాడు. కొన్న తర్వాత ఏం చేశాడు? ఒక 300 ఏమో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, ట్రావెలింగ్ ఛార్జీలకి, అయితే ఇంకొక 800 ఏమో ఇన్స్టాలేషన్ ఖర్చులకి. సో ఇతనికి మొత్తంగా పడిన కాస్ట్ ప్రైస్ ఎంతో చూడండి. 12,500 + 300, 12,800 + 800, 13,600. 13,600 రూపాయలు అనేది అతనికి అయిన కాస్ట్ ప్రైస్. సో ఇప్పుడు అతను 15% లాభానికి అమ్మాలంటే ఎంత రేటుకి అమ్మాలి అనేదే క్వశ్చన్. చూడండి, ఇక్కడ 13,600లో 10% అంటే ఎంత? 1360. సో ఇందులో 5% అంటే ఎంత? 10% అంటే 1360 అయినప్పుడు 5% అంటే ఇందులో సగం 680. ఓకే, ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి 15% ప్రాఫిట్ ఎంతో తెలుస్తుంది. 15% ఎంతో తెలుస్తుంది ఇందులో. సో దాన్ని 13,600కి యాడ్ చేస్తే మొత్తం అసలు టోటల్ సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. ఇవి రెండింటిని యాడ్ చేస్తే 2040 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ సెల్లింగ్ ప్రైస్ వస్తుందో చూడండి. మొత్తం 406, 13 + 2 15, 15,640 రూపీస్కి అతను ఆ టీవీ సెట్ని అమ్మితే 15% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. Harshad bought 15 pieces of DVD players at 4,500 each and sold all of them at the total price of 81,000. What is the percent profit earned in the deal? హర్షద్ అనే వ్యక్తి 15 DVD ప్లేయర్స్ని 4,500 ఒక్కొక్కటి ఖర్చు పెట్టి కొన్నాడు. అయితే వాటి మొత్తాన్నేమో 81,000కి అమ్మాడు. సో 15 DVD ప్లేయర్ని ఒక్కొక్క దాన్ని 4,500కి కొని మొత్తాన్ని 81,000కి అమ్మాడంటే ఈ 15ని 81,000కి అమ్మితే ఒక్కొక్కటి ఎంత కమ్మారో చూసుకోండి. సో ఒక్కొక్కటి ఎంత కమ్మారంటే 15తో క్యాన్సిల్ చేస్తే 15 5లు 75, 6 ఉంటుంది, 15 4లు 60, పక్కన 2 జీరోలు. సో ఒక్కొక్కటి 5,400. చూడండి, 15 81,000కి అమ్మితే ఒక్కొక్కటి ఎంతకి అమ్మాడంటే డినామినేటర్లో 15 రాస్తే ఒక్కొక్కటి వస్తుంది. సో ఒక్కొక్కటేమో 4,500కి కొని ఒక్కొక్కటేమో 5,400కి అమ్మాడు. అప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది అతనికి? 900 వచ్చింది ఒక్కొక్క దాని మీద. అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే ప్రాఫిట్ పర్సెంట్ అనేది 900 ప్రాఫిట్ బై సిపి కొన్న వేల 4,500 ఇంటూ 100. క్యాన్సిల్ చేయండి. 9తో క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్, 5 తోటి 20 సార్లు =20% అనేది ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ 10. క్వశ్చన్ నెంబర్ 10. ఆల్ఫ్రెడ్ buys an old scooter for 4,700 and spends 800 on its repairs. If he sells the scooter for 5,800, his gain percent is. ఆల్ఫ్రెడ్ అనే వ్యక్తి 4,700కి ఒక స్కూటర్ని కొన్నాడు. కొన్న తర్వాత దాన్ని 800 ఖర్చు పెట్టి రిపేర్ చేయించాడు. రిపేర్ కాస్ట్ అన్నాడు కాబట్టి. సో అతనికి మొత్తం కొన్న వేల అంటే కాస్ట్ ప్రైస్ స్కూటర్ మీద ఎంత ఖర్చు పెట్టాడంటే 5,500 ఖర్చు పెట్టాడు. దీన్ని సిపిగా తీసుకోవాలి. ఇప్పుడు మనం అతను అమ్మేటప్పుడు ఏం చేశాడు? 5,800కి అమ్మాడు. సో 5,800కి అమ్మాడు. అతనికి అయిన ఖర్చు ఏమో 5,500, అమ్మేటప్పుడేమో 5,800కి అమ్మాడు.
సో ఇదేమో సెల్లింగ్ ప్రైస్. అయితే ఇప్పుడు అతని ప్రాఫిట్ ఎంత అంటే రెండిటి మధ్య డిఫరెన్స్ 300 అనేది అతని ప్రాఫిట్. 300 ప్రాఫిట్. దీన్ని పర్సంటేజ్లో చెప్పాలంటే 300 బైలో సిపి 5500 ఇంటూ 100. చూడండి, 2 zeros 2 zeros క్యాన్సిల్, 5 చేత 11 టైమ్స్ 5 చేత 20, 3 20లు 60/11 అంటే 5/11% అనేది అతని ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ 70 kg of potatoes for 420 rupees and sold the whole lot at the rate of 6.50 per kg. 6 rupees 50 paise అనే అర్థం, పర్ కేజీ అంట. వాట్ విల్ బి ది హిస్ గెయిన్ పర్సంటేజ్? అతని యొక్క లాభ శాతం ఎంత? అయితే 70 kgలని ఏం చేశాడంటే అతను మొత్తాన్ని 420 రూపాయలకి కొన్నాడు. మరి కేజీ 6 రూపాయల 50 పైసలకి అమ్మాడు. కేజీ వచ్చేసరికి 6 రూపాయల 50 పైసలకేమో అమ్ముతున్నాడు. మరి ఇప్పుడు 70 kgలు 420 అయితే 1 కేజీ ఎంత అవుతుంది అంటే 420/70, 7తో క్యాన్సిల్ చేస్తే 6. సో అతనికి 6 రూపీస్ పడుతుంది 1 కేజీ. కానీ అతను అమ్మేదేమో 6.50, 6 రూపాయల 50 పైసలకి అమ్ముతున్నాడు. లాభం వచ్చేసరికి 50 పైసలు. 0.50 అసలు కొన్న వెల 6 రూపాయలు ఇంటూ 100. ఈ 0.50లో పాయింట్ తర్వాత 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి పాయింట్ తీసేసి డినామినేటర్లో ఇంటూ 100 రాసుకోవచ్చు. అప్పుడు అది 50/100 అవుతుంది. సో ఇక్కడ 0 తీసేస్తే 100 క్యాన్సిల్. 50/6 అంటే 6 చేత 6, 8లు 48, 2/6 అంటే 2 1లు 2 3లు. సో 1/3% అనేది అతని యొక్క ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. Sam purchased 20 dozens of toys at the rate of 375 per dozen. He sold each one of them at the rate of 33 rupees. What was his percentage profit? శామ్ అనే వ్యక్తి డజన్ 375 రూపాయల చొప్పున 20 డజన్లు కొన్నాడు. అయితే దాంట్లో ఒక్కొక్క బొమ్మని 20 డజన్ల బొమ్మలు కొని ఒక్కొక్క బొమ్మని 33 రూపాయలకి అమ్మితే అతనికి వచ్చే లాభం ఎంత కనుక్కోమంటున్నాడు. సో 375 రూపాయలు వచ్చేసరికి 1 డజన్. మరి ఒక్క బొమ్మ ఎంత అవుతుంది? ఒక్క బొమ్మ వచ్చేసరికి ఒక్కొక్క టాయ్ 375 డజన్ అంటే ఎన్ని? 12 కదా. సో 12 చేత క్యాన్సిల్ చేయండి. ఎంత వస్తుంది? 12, 3, 36, 15, 12 1, 12, పాయింట్ పెడితే 30 ఉంటుంది. 12 24, 12 60. సో 31.25 రూపీస్ పడింది అతనికి ఒక్కొక్క టాయ్ రేటు. కానీ అతను అమ్మేటప్పుడేమో 33 రూపీస్కే అమ్మాడు. అప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు అతనికి? 1.75 రూపీస్ వచ్చింది. ఇది పర్సంటేజ్లో కనుక్కోవాలి ప్రాఫిట్ని. సో 31.25 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది, తీసేసుకోవచ్చు అనమాట 2 అలాంటప్పుడు. సో ఇది 175/3125 అవుతుంది. 25 చేత 7 టైమ్స్, 25 చేత 1 2 5. నెక్స్ట్ మళ్ళీ 25 చేత 25 5s, 25 4s. సో 28/5 అంటే 5 5లు 25, 3/5%. సో 5 3/5 అంటే 5 పాయింట్ దగ్గరగా 6% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. 100 oranges are bought at the rate of 350 rupees and sold at the rate of 48 per dozen. The percentage of profit or loss is. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి 100 ఆరెంజెస్ 100 ఆరెంజెస్ని ఎంతకి కొన్నారు అంటే 350కి కొన్నారు. మనకి లెక్కలో అమ్మేటప్పుడేమో డజన్ వచ్చి 48 రూపాయలకి అమ్మారు అని ఇచ్చాడు. కాబట్టి మనం డజన్ ఎంత పడుతుందో కాస్ట్ చూసుకోవాలి. 100 వచ్చేసరికి 350 అయితే డజన్ అంటే 12 కదా. సో 12 ఆరెంజెస్ ఎంతో కనుక్కోవాలి. 52s 57s 2 చేత
6 times 6 into 7 42 పర్ డజన్. సో డజన్ వచ్చేసరికి అతను 42 రూపాయలకు కొనుక్కొని అమ్మేటప్పుడేమో 48కి అమ్ముతున్నాడు. అప్పుడు ప్రాఫిట్ అతనికి 6 రూపీస్ వస్తుంది. ఈ 6 అనేది పర్సంటేజ్లో చెప్పాలి కదా, 6 బై కాస్ట్ ప్రైస్ 42 ఇంటూ 100, 6 చేత 7 సార్లు. సో 100/7 అంటే 14, 2/7% ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ 14, A sells an article which costs him 400 rupees to B at a profit of 20%. B then sell to C, making a profit of 10% on the price he paid to A. How much does C pay to B? ఏ అనే వ్యక్తి 400 రూపాయలు విలువ గల ఒక వస్తువుని 20% లాభంతో బికి అమ్మాడు. అయితే బి ఏం చేశాడు, ఏకి చెల్లించిన దాని మీద 10% ప్రాఫిట్ తోటి సికి అమ్మాడు. అయితే సి అనే వ్యక్తి బికి ఎంత చెల్లించాడు అనేది క్వశ్చన్ తెలుగులో. సో ఫస్ట్ ఏం చేశారు, 400 రూపాయలు ఉన్న దాన్ని ఏ ఏం చేశాడు, 20% ప్రాఫిట్కి బీకి అమ్మాడంటే దాన్ని 120%కి అమ్మినట్టు. సో 120% బై 100 ఇంటూ, అయితే బి ఏం చేశాడు నెక్స్ట్, సికి 10% లాభంతో అమ్మాడు. దీని మీద ఏ దగ్గర కొనుక్కున్న దాని మీద 10% లాభం, ఎక్కువ లాభంతో అమ్మాడు. సో 10% ప్రాఫిట్ కాబట్టి 110/100. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే సి అనేవాడు బికి ఎంత ఇచ్చాడు అనేది వస్తుంది. 2 zeros క్యాన్సిల్, 26, 25 క్యాన్సిల్ చేస్తే 5 రెళ్ళు 5 రెళ్ళు. సో 24 ఇంటూ 22. సో 24 ఇంటూ 22, 528 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. సి అనే వ్యక్తి బికి 528 రూపీస్ చెల్లించాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. By selling an article for 100 rupees, a man gains 15 rupees. Then his gain percentage is. ఒక వ్యక్తి అమ్మేటప్పుడేమో 100కి అమ్మాడు ఒక వస్తువుని. అయితే అతనికి అందులో 15 రూపాయల లాభం వచ్చిందంట. 100కి అమ్మితే 15 లాభం వస్తే దాని యొక్క అసలు ధర ఎంత అయి ఉంటుంది, కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్లోంచి ప్రాఫిట్ని తీసేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది 85. సో ఇప్పుడు ఈ 15 ఎంత శాతం, ఎంత పర్సెంట్, 15 బై కాస్ట్ ప్రైస్ మీదే కదా కనుక్కోవాల్సింది. 85 ఇంటూ 100, 5 చేత 5 3s 5 17s. సో 300/17 అంటే 17 1s 130, 17 7s 11/17%. 11/17% అనేది అతని ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ 16. A trader buys some goods for 150 rupees. If the overhead expenses be 12% of the cost price, then at what price should it be sold to earn 10% profit? అయితే ఒక ట్రేడరు ఏం చేశాడంటే 150 రూపాయలకి కొన్నాడు. అయితే దాని మీద అదనపు ఖర్చులు 12% ఎక్కువగా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు దాన్ని 10% లాభానికి అమ్మితే ఎంత రేటు అవుతుంది అనేదే క్వశ్చన్. సో ఫస్ట్ 150 రూపీస్కి కదా అది కొనుక్కున్నది. కొనుక్కొని ఏం చేశాడు, దాని మీద అదనపు ఖర్చులు 12% ఎక్స్ట్రా ఖర్చు పెట్టాడంటే 112, 12% ఎక్కువైనాయి కాబట్టి 112గా రాశాను బై 100 ఇంటూ. ఇప్పుడు దీన్ని ఈ మొత్తాన్ని ఎంత ప్రాఫిట్కి అమ్మాలి అంటే 10% ప్రాఫిట్కి అమ్మాలి కాబట్టి 110/100. 50 చేత 3 times, 50 చేత 2 times. సో 2 చేత 2 5లు 2 6లు, అలాగే 0 0 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 18480 వస్తుంది. 1848 వస్తుంది. బాయ్లో 10 ఉంది కదా. సో 184.8 రూపీస్, 184.8 రూపీస్కి అమ్మినట్లయితే అతనికి 10% ప్రాఫిట్ వస్తుంది.
నెక్స్ట్ 17, a man buys 10 articles for 8 rupees and sells them at the rate of 1.25 rupees per article. His profit is. ఒక వ్యక్తి 10 వస్తువులని 8 రూపాయలకి కొన్నాడు. 10 వస్తువులని 8 రూపాయలకి కొంటే ఒక్క వస్తువు ఎంత రేట్ అవుతుందో చూడండి. ఎందుకంటే మనకి ప్రాబ్లంలో ఒక వస్తువు రేటు అమ్మే రేటు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు అతనికి అయిన కాస్ట్ ప్రైస్ ఒక వస్తువుకి ఎంతో కనుక్కోవాలి. సో 8/10 కదా, 8/10 అంటే 0.8 అంటే 80 పైసలు, 80 పైస్ అయింది. కానీ అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు, 1.25 రూపీస్ అంటే 120 పైసే కదా. సో 120 నుంచి 80 పైస్ తీసేస్తే 45 పైస్ వస్తుంది. సో 45 బై అతనికి ఒక్కొక్క ఆర్టికల్ ఖర్చు 80 పైస్ అయింది కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. చూడండి 20 తోటి 4 సార్లు, 20 తోటి 5 సార్లు, 45 5లు 225/4 ఈజ్ ఈక్వల్ టు 225/4 అంటే 4 చేత 5 టైమ్స్ 25 ఉంటుంది. 4 6 24, 1/4 56 1/4% అనేది అతని ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, if an article is sold at 200% profit, then the ratio of its cost price to its selling price will be. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సో ఒక వస్తువుని అమ్మేటప్పుడు దాని యొక్క కొన్న వెలని మీరు 100 రూపీస్ అని కనుక అనుకుంటే దాన్ని 200% ప్రాఫిట్కి అమ్మాలి అంట. చూడండి, ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ 200% ప్రాఫిట్, 100 రూపీస్ ఎక్స్ట్రాకి అమ్మితే ఇప్పుడు దాని యొక్క కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి. ఇప్పుడు 200కి అమ్మామనుకో 100 లాభం కదా, అంటే అప్పుడు ఎంత లాభం వచ్చినట్టు, 100% లాభం వచ్చినట్టు. మరి ఇప్పుడు 200% లాభం రావాలంటే ఈ 100 మీద 200 ఎక్స్ట్రాకి అమ్మాలి. ఇంకొక 100 ఎక్స్ట్రాకి అమ్మితే 300 అనేదేమో సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, 100 అనేదేమో కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో 100కి 200 ఎక్కువ ఉంది అంటే 200% లాభం వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీని యొక్క రేషియో కనుక్కోమన్నాడు, సిపికి ఎస్పికి. సిపి 100, ఎస్పి 300. సో క్యాన్సిల్ చేస్తే 1:3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, ది రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ బి 10:11. ది పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఇచ్చాడు చూడండి, 10:11 ఇచ్చాడు. ఇది వచ్చేసరికి కాస్ట్ ప్రైస్ కొన్న వెల, ఇది వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల. ఇప్పుడు అమ్మిన వెల ఎక్కువగా ఉంది కాబట్టి లాభం వచ్చినట్టు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది లాభం అవుతుంది. 10కి 11కి డిఫరెన్స్ 1 కదా. సో 1 అనేది ప్రాఫిట్ అన్నమాట. ఈ 1 అనేది ప్రాఫిట్ అయితే ఎంత పర్సెంట్ అంటే 1 రూపీ బై కొన్న వెల 10 రూపాయలు కదా ఇంటూ 100, 0 0 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 10% అనేది ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, ఏ ట్రేడర్ సెల్స్ an article and losses 12.5%. ది రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఈజ్. ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి కొన్న వెల ఎక్కువగా ఉండాలి. లాస్ ఎంత వచ్చింది, 12.5% అన్నాడు. ఇప్పుడు దీన్ని మనం ఫ్రాక్షన్లోకి, భిన్నంలోకి మార్చాలి. అసలు పర్సంటేజ్ని భిన్నంలోకి మార్చడం, భిన్నాన్ని పర్సంటేజ్లోకి మార్చడం చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అయితే దీన్ని ఫ్రాక్షన్లోకి మారిస్తే 1/8 అవుతుంది. ఎలాగంటే 12 1 25/2 డినామినేటర్లో 100 రాస్తాం. సో 25/200 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 1/8 వస్తుంది. ఈ 8 అనేది ఏంటి, కొన్న వెల, కాస్ట్ ప్రైస్. అయితే ఇదేమో అతనికి వచ్చిన నష్టం. 8 రూపాయలు కొన్న వెలలో అతను 1 రూపాయి నష్టపోయాడు. 12.5% అంటే 1 రూపాయి నష్టపోయాడు అనమాట. అంటే అప్పుడు అతను ఎంతకు అమ్మినట్టు, 7 రూపాయలకి దాన్ని అమ్మినట్టు. సెల్లింగ్ ప్రైస్ 7 రూపాయలు. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడిగాడో చూడండి, రేషియో దేనికి దేనికి కనుక్కోమన్నాడు, కాస్ట్ ప్రైస్ టు ది సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. సో కాస్ట్ ప్రైస్ 8, సెల్లింగ్ ప్రైస్ 7. సో 8:7 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్లో 7:8 కూడా ఉంది. సో ఇలాంటి క్వశ్చన్లు మనం మిస్టేక్ చేసే అవకాశం ఉంది, జాగ్రత్తగా చేయాలి.
Next question number 21. A person buys an article for P rupees and sells it for Q rupees, thereby gaining R%. The selling price in terms of cost price may be written as. ఒక వ్యక్తి ఒక వస్తువుని P రూపాయలకి కొని Q రూపాయలకి అమ్మాడు. అయితే అతనికి R% అనేది ప్రాఫిట్ అనేది వచ్చింది. అయితే చూడండి, మనం ఇప్పుడు ఏం చేయాలి, దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ మనం కనుక్కోవాలి. ఇక్కడ R% ప్రాఫిట్కి అమ్మాడు. ఒకవేళ 10% ప్రాఫిట్కి అమ్మినట్లయితే ఏం చేస్తాం, కొన్న వెల ఇంటూ 10% ప్రాఫిట్కి అమ్మాడు కాబట్టి 10%ని 110/100 రాస్తాం కదా. అప్పుడు కొన్న వెల ఇంటూ 110% అంటే అమ్మిన వెల వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఏం చేశాడు, R% ప్రాఫిట్ అన్నాడు. ఇందాక 10% అంటే 100కి 10 ఎలా యాడ్ చేసామో ఇప్పుడు R% అంటే 100కి మనం Rని యాడ్ చేయాలి. సో P ఇంటూ 100 ప్లస్ R/100, ఎందుకంటే పర్సంటేజ్ కాబట్టి, అంతే కదా. 10% అన్నప్పుడు 110/100 రాసాం. సో ఇక్కడ R% అన్నప్పుడు 100కి Rని యాడ్ చేసి బైలో 100 రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి ఏమొస్తుంది, P ఇంటూ 100 ప్లస్ R/100 అనేది ఆ వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. Question number 22. The owner of a furniture shop charges his customer 28% more than the cost price. If a customer paid 23,680 rupees for a dining table set, what was the original price of the dining set? ఒక షాప్ ఓనరు ఒక డైనింగ్ సెట్ దాని అసలు రేట్ కంటే 28% ఎక్కువ ప్రింట్ చేసి అమ్ముతున్నాడు రేట్ని. సో ఇప్పుడు అది 128% అవుతుంది. ఈ 128% అనేది కస్టమర్ ఎంత చెల్లించాడంటే 680 చెల్లించాడు. సో 128% అనేది ఈ రేట్కి ఈక్వల్ అవుతుంది. దాని యొక్క అసలు ప్రైస్ కావాలి అంటే 100% ఎంతో కనుక్కోవాలి. సో ఫస్ట్ దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 4 చేత 31, 4 చేత దీన్ని క్యాన్సిల్ చేస్తే 4 5లు 4 9లు 4 2 0. నెక్స్ట్ మళ్ళీ 31 అనేది ప్రైమ్ నెంబర్, 31తో క్యాన్సిల్ చేస్తే 39 1లు 39 8లు 39 5లు. సో 100 ఇంటూ 185 18,500 అనేది దాని యొక్క ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. అయితే అతను 23,680కి అమ్ముతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. A gold bracelet is sold for 14,500 at a loss of 20%. What is the cost price of the gold bracelet? ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్లో ఇచ్చిన బిట్, డైరెక్ట్ బిట్, మళ్ళీ ఎక్సర్సైజ్లో ఇచ్చాడు. సో 20% లాస్ అమ్ముతున్నాడు కాబట్టి దాన్ని 80%కి అమ్మినట్టు. 80% అంటే 14,500 అవుతుంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది దాని యొక్క కాస్ట్ ప్రైస్, అంటే 100% అంటే ఎంతో తెలుసుకోవాలి. 0 0 క్యాన్సిల్, 2 4లు 2 5లు. 4 చేత దీన్ని క్యాన్సిల్ చేస్తే 4 3లు 4 6లు 4 25లు. సో మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 3 625 అంటే 18,125 వస్తుంది. సో దాని యొక్క అసలు రేటు 18,125 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ number 24. A shopkeeper expects a gain of 22.5% on his cost price. If in a week his sale was of 392 rupees, what was his profit? ఒక వ్యాపారి 22.5% లాభంగా ఆశించి ఒక వారంలో 392 రూపాయల అమ్మకాలు జరిపితే అతని యొక్క లాభం ఎంత? ఇప్పుడు 22.5% అతనికి లాభం రావాలి కాబట్టి మొత్తం అమ్మకాలు ఎంత ఉంటాయంటే 122.5 122.5 అవుతుంది. సో దీన్ని హాఫ్ బదులు మనం పాయింట్ పెట్టుకొని 5 పెట్టుకుందాం. సో 122.5 అనేది 392 రూపాయలకి సమానమైతే ఇప్పుడు మనకి ఏం కావాలి, 22.5% లాభం. అసలు కేవలం లాభం ఎంత, ఈ 392 రూపాయల్లో ఆ లాభం ఎంతో కనుక్కోమంటున్నాడు కాబట్టి లాభం ఎంత, 22.5 కదా. సో 22.5 అంటే ఎంతో కనుక్కుంటే మనకి లాభం అనేది వచ్చేస్తుంది. సో ఇదేమో టోటల్ కాబట్టి మొత్తం సేల్స్ అంటే లాభంతో కలిపి ఉంది కాబట్టి ఇక్కడ లాభాన్ని 100కి యాడ్ చేసాం.
ఇక్కడ మనకు కావాల్సింది కేవలం లాభమే కాబట్టి ఇక్కడ 22.5 రాశాం. సో ఇక్కడ పాయింటే చూడండి, 2 పాయింట్లు తీసేసేయచ్చు. ఇప్పుడు ఇది 1225 అయింది, ఇదేమో 225 అయింది. ఇప్పుడు ఈ రెండింటిని 25 చేత క్యాన్సిల్ చేద్దాం. 25 9లు, 25 4లు, 25 9లు. ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేద్దాం. 7 7లు, 7 5లు, 7 6లు. సో 7తో క్యాన్సిల్ చేస్తే 7 8లు, 9తో 8 క్రాస్ మల్టిప్లై చేస్తే 9 8లు 72 రూపాయలు అనేది అతని యొక్క లాభం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. The sale price of an article including the sales tax is 616 rupees. The rate of sale tax is 10%. If the shopkeeper has made a profit of 12%, then the cost price of the article is. అయితే ఒక వస్తువు యొక్క అమ్మకం రేటు 616గా ఫిక్స్ అయింది. దాంట్లో 10% అనేది సేల్ ట్యాక్స్ ఉంది. సేల్స్ ట్యాక్స్ 10% అందులో ఉంది. అది కూడా కాక మళ్ళీ వ్యాపారి దాన్ని 12% లాభంతో అమ్మినది కూడా అందులో ఉంది. సో ఇప్పుడు ఈ 616లో 10% అనేది సేల్స్ ట్యాక్స్ ఉంది, 12% అనేదేమో ఆ వ్యాపారి యొక్క లాభం ఉంది. ఇవి రెండు తీసేయగా దాని యొక్క అసలు ధర ఎంత? కాస్ట్ ప్రైస్ అన్నాడు కాబట్టి దాని యొక్క అసలు ధర కనుక్కోవాలి. దాని యొక్క అసలు ధరని X రూపాయలు అనుకోండి. X రూపాయలు అనుకుంటే ఫస్ట్ ఇందులో ఏం జరిగింది? 10% సేల్స్ ట్యాక్స్ ఉంది కదా. సో 10% సేల్స్ ట్యాక్స్ ఉంది కాబట్టి ఇది 110% అవుతుంది. ఇంటూ ఆ తర్వాత ఏం చేశాడు? ఈ రేట్లో అతను 12% లాభం తీసుకున్నాడు. వ్యాపారి 12% లాభం తీసుకున్నాడు కాబట్టి దీన్ని 112%గా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు చివరికి ఏమైంది? దాని రేటు 616గా మారింది. ఇప్పుడు వీటన్నిటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో 0 0. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇటు తీసుకెళ్ళండి. ఎక్స్ని ఇక్కడే ఉంచేసి 6 1 6 ఇంటూ 10, ఇక్కడున్న 10 బైలో ఉన్నాయి, అటు వెళ్తే మల్టిప్లై చేస్తాయి 100. ఇప్పుడు ఇవన్నీ బైలోకి వస్తాయి, పైన ఉన్న న్యూమరేటర్లన్నీ. 11 ఇంటూ 112 వస్తుంది అనమాట. ఇప్పుడు వీటిని మనం క్యాన్సిల్ చేస్తే 11 చేత చూడండి, 11 5లు, 11 6లు, 56 తోటి 56 ఒకట్లు, 56 2లు, 2 తోటి 2 ఒకట్లు, 2 5లు. సో 5 ఇంటూ 100 అంటే 500 అనేది దాని యొక్క కాస్ట్ ప్రైస్, అస్సలు రేటు అవుతుంది. ఇది ఎక్సర్సైజ్ స్టార్టింగ్ కాబట్టి దాదాపుగా అన్ని ఈజీ మోడల్సే వచ్చినాయి. అది కూడా కాక ఎగ్జాంపుల్స్లో ఉన్న మోడల్సే వచ్చినాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.